ఎక్కడున్నా తెలుసా? కొత్త జిల్లాలో ఉన్నా. తెలంగాణలో కొత్త జిల్లా పెద్దపల్లి. మా ఆడల మజాకాలో మా ఆడవాళ్ళు రెడీ. రవిగాడు ఆడించడానికి, పాడించడానికి, గిఫ్ట్లు ఇవ్వడానికి వీడు రెడీ. లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? జై శ్రీ ఆంజనేయ. బాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. హాయ్, ఏమైంది పెద్దమ్మకి? ఏమైంది? ఏం లేదుగా. ఆ పెద్దవన్న ఎట్లా చూస్తున్నా అంటే ఈడేనా ఎర్రకోతి జూలో తిరుగుతుంటాడు, ఈడేనా అన్నట్టు చూస్తుంది. కరీంనగర్ లో పెద్దపల్లిలో ఉన్నాం. ఆడాల మజాకా ఇన్ పెద్దపల్లి. లెట్స్ స్టార్ట్ ఆడాల మజాకా. మీరు రెడీ? రెడీయా? మీరు రెడీ? నా వెనకాల మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ. గట్టిగా చెప్పులు కొట్టేస్తాయి, వాళ్ళ పార్టిసిపెంట్ వచ్చేస్తారు. అరే చిక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే. గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంత పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి. హలో, బాగున్నారా? బాగున్నారా? వెరీ నైస్. మీ పేరు? కావ్య. కావ్య. ఐ లైక్ యువర్ ఐస్, క్యాట్ ఐస్. థ్యాంక్ యూ. మీరండి? సాయి ప్రణవి. సాయి ప్రణవి. మీ ఇద్దరు సిస్టర్స్? ఓన్ సిస్టర్స్? కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాకా. మీ పేరండి? మౌనిక. మౌనిక. మీ పేరండి? రచన. రచన. వెరీ నైస్. మీ ఇద్దరు? సిస్టర్స్, కజిన్ సిస్టర్స్. వెరీ నైస్. ఇటువైపు కజిన్ సిస్టర్స్, ఇటువైపు కజిన్ సిస్టర్స్. ఎవరు కజిన్ సిస్టర్స్ లో ఎక్కువ కోఆర్డినేషన్ ఉంది, ఎవరిలో ఎక్కువ సత్తా ఉంది, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో చూద్దాం. పరిచయాలు నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలియాలి కదా. జోక్, డైలాగ్, డాన్స్, పొడుపు కథలు, పొడుపు క్వశ్చన్లు ఏమన్నా ఎంటర్టైన్ ఇవ్వాలి. ఓకేనా? మీతో స్టార్ట్ చేద్దాం. చీమా ఎంగు జోక్. ఒక చీమ ఆడాళ్ళ మజాక ప్రోగ్రామ్ చూద్దామని బయలుదేరుతుంది తన స్కూటర్ పైన. అలానే వస్తూ ఉంటే దారిలో ఒక ఎలిఫెంట్ తనని లిఫ్ట్ అడుగుతుంది. సర్లే అని పోనీ పాపం అని ఎక్కించుకుంటది. ఇద్దరు ఎలిఫెంట్ స్కూటర్ ఎక్కాక ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకొస్తూ ఉంటారు. ముందుకొచ్చాక ఇంకొక ఎలిఫెంట్ తనది లిఫ్ట్ అడుగుతుంది, కానీ లిఫ్ట్ ఇవ్వదు చీమ. ఎందుకు లిఫ్ట్ ఇవ్వదు? గ్యాస్ 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 గ్యాసా? గ్యాస్ గ్యాస్. పెట్రోల్ అయిపోయిందేమో. వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది కదా. సరిపోదు కదా సీట్. గింత సీట్ ఉంటది, ఏదో గింత ఉంటది. నో. ఏమై ఉండొచ్చు? నో యాక్చువల్గా మర్చిపోయాను. నేను వెనకాల కూర్చున్నాను కాబట్టి ప్లేస్ ఉండదుగా. 3 వీలర్ అలా ఉండదు. అది 2 వీలర్. అది 2 వీలర్ కరెక్టే. ట్రాఫిక్ రూల్స్ పాటించరు. ముగ్గురు నడిపించద్దు కదా. అది కదా ఆన్సర్ అయితే అదే. చూసావా? వెరీ గుడ్. చూసావా? ఐఎమ్ తెలివిమంతుడు. నువ్వు కాదు పక్కామే. మా మరదలు నాకు హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తుంది కదా కదా. నువ్వమ్మా. నేను జోక్ చెప్తా. ఇద్దరు అత్త కోడళ్ళు ఉంటారు. ఓకే. అయితే కోడలు ఒక రోజు కొత్త చీర కొనుక్కొని వచ్చి అత్తని అడుగుతుంది, అత్త నా చీర బాగుందా అని చెప్పి. అప్పుడు అత్త అంటది, అమ్మ బాగుంది. ఎవరి సెలక్షన్ ఇది, నీదా లేకపోతే మా అబ్బాయిదా అని. అప్పుడు కోడలు అంటది, లేదత్త ఇది నా సెలక్షనే, మీ అబ్బాయిది కాదు అని. అప్పుడు అత్త అంటది, అమ్మ అందుకే బాగుంది, అదే మా ఊరిది అయితే బాగుంటుందని నాకు తెలుసు, ఎందుకంటే నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అని చెప్పేసి అంటారు. ఎనీవేస్, మంచి పరిచయం. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాకా వన్స్ అగైన్. మీరు జోకా పాటనా? డైలాగా? రెడీ, యాక్షన్. డైలాగ్ చెప్పడం కాదు, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. ఇదేంది మధ్యలో? చూపించాలి కాబట్టి నన్ను చూపించుకున్నా. ఓ, నిలబడి పెట్టావా? వెరీ నైస్. మీరండి? ఓకే, టీచర్ అండ్ స్టూడెంట్. జోకా? ఓకే, టీచర్ అడుగుతుంది, ఏంట్రా అలా నవ్వుకుంటూ కూర్చున్నావు, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసా అంటే 5 మార్క్స్ వచ్చాయి తనకి. స్టూడెంట్ అంటారు, మేడం నేను నవ్వుకుంటూ కూర్చున్నానంటే మీకు అర్థమైపోయిందా, పేపర్ చూడలేదా, అసలు నేను ఏం రాశాను మేడం చెప్పండి అని అడుగుతుంది.
ఏంటి అందులో రాసింది 5 మార్క్స్ వచ్చాయి దేనికి? నేను చెప్పనుగా. ఆడల మజాకా షో గురించి రాసారా? లేదు, గబ్బర్ సింగ్ సాంగ్ రాశాడు కాబట్టి ఓన్లీ 5 మార్క్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గురించి రాస్తే 100కి 100 వస్తుంది, మీకేం తెలుసు? ఎనీవేస్ రైట్, వెరీ గుడ్. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్. 3 రౌండ్లు ఉంటాయి తెలుసు కదా. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఫస్ట్ రౌండ్ లో చెరో టీమ్ కి నేను 90 సెకండ్స్ ఇస్తాను. ఓ టాపిక్ ఇస్తాను, టాపిక్ గురించి మాట్లాడాలి. కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు వాడకుండా మాట్లాడాలి, ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. ఓకే, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మీ ఇద్దరు అందంగా ఉన్నారు కాబట్టి అందంగా ఉండడం వల్ల లాభాలు నష్టాలు ఏంటి? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందంగా ఉండడం వల్ల అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అందరూ తననే చూస్తూ ఉంటారు. అందరిలోనూ అందంగా ఉన్న వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా వాళ్ళు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. యు మీన్ డ్రెస్సింగ్? yes, ఇంగ్లీష్ పదం. అందంగా ఉన్న వాళ్ళు తొందరగా పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి. ఓడన్నాడు తొందరగా పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. కట్నం లేకుండా కూడా తొందరగా పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇంకా కానీ డౌరీ తీసుకోవడం తప్పు. అందంగా ఉన్న వాళ్ళకి తీసుకోకుండా కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అది లాభం. ఇంకా అందంగా ఉన్న వాళ్ళ వెనుక చాలా మంది పడుతూ ఉంటారు ప్రేమించమని. అబ్బాయిలు అందమైన అమ్మాయిలు అటుపండు తీసి తొక్క వెనుక పడిస్తారా? లేదు, వాళ్ళు బాగున్నారని చెప్పేసి వాళ్ళ వెనుక ప్రేమించమని చెప్పి వెళ్తూ ఉంటారు. నష్టాలు చెప్తుంది ఇప్పుడు. తను ఎలాంటిదైనా సరే, మంచిదైనా కాకపోయినా లేనిపోని పుకార్లు పుట్టిస్తూ తనని బాధ పెడుతుంటారు. ఇంగ్లీష్ ఇంకా అందమైన వాళ్ళు చదువులో వెనుకబడి ఉంటే ఉపాధ్యాయులు అందం మీద చూపెట్టిన దృష్టి చదువు మీద చూపెట్టారని చెప్పి ఎప్పుడూ తిడుతూ ఉంటారు వాళ్ళని. అవును, లెక్చరర్స్ తిడుతూ ఉంటారు. నో ఇంగ్లీష్ పదం. వెరీ గుడ్. అందం గురించి పాటలు. అందంగా లేనా అసలే బాలేనా. ఈ సినిమా డైరెక్టర్ చెప్పండి. శేఖర్ కమల గారు. ఆయన ఇంతకు ముందు ఏ సినిమా తీశాడు? హ్యాపీ డేస్. ఇంగ్లీష్ పదం. వెరీ గుడ్. హ్యాపీ డేస్. సో టోటల్ గా టైం అయిపోయింది. వెరీ గుడ్. సో టోటల్ గా 3 ఆంగ్ల పదాలు, దాని మీదకి వెళ్ళి హ్యాపీ డేస్. టోటల్ గా 5. ఇంత వీకా? మీ అంత క్లెవర్ కాదు. అది నేను ట్రాప్ చేసేయాలా మిమ్మల్ని గెలిపించడానికి. నా మరదలు ఈ టీంలు ఉంది కదా, గెలిపియాలి కదా. సో టోటల్ గా 5 ఆంగ్ల పదాలు వాడారు. వాళ్ళు 5 కంటే ఎక్కువ వాడారనుకో మీకే గిఫ్ట్, లేకపోతే వాళ్ళకి గిఫ్ట్. ఓకే, సన్నగా ఉండడం వల్ల లాభాలు నష్టాలు ఏంటో మనం మాట్లాడుకుందాం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సన్నగా ఉండడం వల్ల బలం బాగా ఉంటుంది. బలం ఉంటుందా? బలం ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకి బలం ఉంటుందా? ఏం లేదా చూపెట్టకు, దింపు. సన్నగా ఉండడం వల్ల లాభాలా? సన్న కూడా ఒక సిలిండర్ ఎత్తచ్చా? ఎత్తచ్చు. ఎట్లమ్మా? అది ఎత్తుతుంది నిన్ను, నువ్వు దాన్ని ఎత్తావు. ఎంత తిన్నా తిన్నట్టు ఉండరు కదా, అదే వాళ్ళకి బలం. ఓకే. సన్నగా ఉన్న వాళ్ళు బయటికి తొందరగా వెళ్ళాలనుకున్నారు అనుకోండి, గాలి వస్తే అలానే వెళ్ళిపోతూ ఉంటారు. తొందరగా వెళ్ళొచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి సాంప్రదాయ వస్త్రాలు తొందరగా ఆకర్షణీయంగా ఉంటాయి. నా బొందేం కాదు. ఉన్న వాళ్ళకి వడ్డాలము జస్ట్ 10 కిలోలు సరిపోయినా, అలా సన్నగా ఉన్న వాళ్ళకి 2 కిలోలైనా సరిపోతుంది. కరెంట్ తిగే సన్నగా ఉన్న నాలాగే ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళనే ఇలాంటి ఆడవాళ్ళ మజాకాలో సెట్ చేస్తూ ఉంటారు. సెట్ ఇంగ్లీష్ పదం రాసుకోండి. సన్నగా ఉన్న వాళ్ళు ఇలాంటి ఆడవారి షోలో తొందరగా నెట్టుకుంటూ ముందడికి రావచ్చు. షో ఇలాంటి షో వల్ల. వెరీ గుడ్. సన్నగా ఉండడం వల్ల చిన్న చిత్రాల్లో తీసుకోవడం జరుగుతుంది. దేనికి? నటించడానికి. సూపర్. టైమ్ అప్. వాళ్ళ మీద వాళ్ళకే నవ్వు వస్తుంది, ఇంత మాట్లాడినాము అని. 2 ఆంగ్ల పదాలు వాడారు, కానీ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు అంటే 2 ఆంగ్ల పదాలు వాడారు. అందుకని ఫస్ట్ రౌండ్ కానీ ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి అర్థమైపోయింది. కంగ్రాచులేషన్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్. ఇప్పుడు సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలు చాలా మంది ఉన్నారు, బ్యూటిఫుల్ లేడీస్ ఆల్ అరౌండ్. సో
మీలో నుంచి ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా, ఓ టాస్క్ ఇస్తా, ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పించండి, గిఫ్ట్ ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తా. ఆల్రైట్, ఒక్కసారి అందరు నవ్వండి. నలుగురు వచ్చేసారు. నైస్ సారీ అండి. వచ్చే నేమ్ ఆశాప్రియ. ఆశాప్రియ, వెరీ నైస్. సరిత గారు, స్వప్న గారు, శ్రీకన్య గారు, వెరీ గుడ్. నలుగురు రెడీగా ఉన్నారు. ఓ ర్యాంప్ వాక్, ఓ క్యాట్ వాక్ చేసి వద్దాం, దాని తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. ఓకే, రెడీ, మ్యూజిక్. ఏమన్నా నడిచారా అంటే మిమ్మల్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదండి. డింగ్ ఆ డింగ్ ఆ డింగ్, చాలా అందంగా నడిచారు. అండ్ ఐ జస్ట్ రియలైజ్ మన ఇద్దరం మ్యాచింగ్ బ్లూ అండ్ వైట్. నేను ఇదే వేసుకొస్తున్నాను, మీకెలా తెలిసింది? రాత్రి కళ్ళు వచ్చానా? వచ్చానా? ఏం చేసా? రేపు బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ శారీ కట్టుకొచ్చుకోమని చెప్పారు. నేను చెప్పానా? చిలిపిగండి, చెప్పే ఉండొచ్చు నేను. అయ్యా మీరు ఏం చూస్తే కళ్ళకి వస్తే కనిపిస్తావు అంతే. అదే కళ్ళకి వచ్చి ఏం చేస్తా, మాట్లాడినా ఇంకేం చేస్తున్నా అని కనిపించావట. ఓకే, మీ ఆయన ఏ హీరోలో ఉంటాడు? బ్రహ్మానందం గారు. ప్రభాసా? వామ్మో, మీ ఆయన ఏ హీరోలో? చిరులా ఉంటాడు. మీ ఆయన? ఇంకా నాకు పెళ్లి కాలే. మీ ఆయన అండి? నాకు హీరో లాగానే ఉంటారు. అదే హీరోలా ఉంటాడు. మా హీరో లాగానే ఉంటారు. ఎవరు మీ హీరో? మా హీరో ప్రభాస్. మీ ఆయన ప్రభాస్ లో ఉంటాడు, వాళ్ళ ఆయన ప్రభాస్ లో ఉంటాడు. వెరీ గుడ్. ఇప్పుడు అసలైన కాంపిటీషన్. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? చిరు అన్నారు కదా, సో చిరంజీవి గారి స్టెప్ ఒకటి చేద్దాం. ముఠా మేస్త్రిలో ఒక స్టెప్ ఉంటది, సంఖలో షర్ట్ పెట్టుకొని ఓ ఈ రబ్బా అని వేస్తాడు, రైట్? అదే స్టెప్ మీరు ఈడుంది కదా, ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్ వరకు చేయాలి. చూస్తారు, మ్యూజిక్ పెట్టండి. ఇదే స్టెప్ ఆడి నుంచి ఆడ వరకు చేయాలి ఒకసారి, అంతే. రెడీ? మీతోనే, మీరు చిరు ఫ్యాన్ కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. ఏ పిట్టలకి ఏమైనా నేత్రమా? అమ్మా అది ఇదమ్మా, పిట్టలకి వేయడం లేదమ్మా. సరే, బాగా చేశారు కానీ సూపర్ గా వచ్చింది. అంటే చిరంజీవి గారి స్టెప్ మ్యాచ్ చేయాలంటే వాళ్ళ ఆయన రావాలి, వాళ్ళ ఆయన లేడు కాబట్టి సూపర్ చేసావు. ఐ లవ్ ఇట్. రెడీ, నెక్స్ట్ మ్యూజిక్. సూపర్ గా చేశారు, వెరీ గుడ్. నాతో కలిసి చేయండి. ఏంది ఈ స్టెప్? సరే, మీరు ఆడి నుంచి రండి, నేను ఆడి నుంచి వస్తా. రెడీ, మ్యూజిక్.
బాగా చేశాను. నిజంగా సూపర్ గా చేశారు. నిజంగా చెప్తారు, మనసు పూర్తిగా అద్భుతంగా చేస్తారు. థ్యాంక్ యూ. అంటే మీరు చేస్తుంటే నాకు ఎక్కడో చిరంజీవి గారు కూడా కనిపించారు. బాగా చేస్తారు. పెద్దమ్మ నీతో స్టార్ట్ చేద్దాం. రా వచ్చేద్దాం. రెడీ మ్యూజిక్. పెద్దమ్మా నువ్వు ఎన్టీఆర్ లాగా చేసావు. ఓయ్ రబ్బో, అది ఫ్లో లో రాలేదు పెద్దమ్మా, కానీ బాగానే ట్రై చేస్తారు. ఇందులో ట్రై చేయడానికి గొప్ప. లాస్ట్ రెడీ వచ్చి ఎంతమందికి ఉండదు ఆ ధైర్యం? ఇంతమంది మీరు కెమెరా ఇటువైపు చూస్తున్నారు, కెమెరా అవతల వైపు ఎంతమంది ఉన్నారో వీళ్ళకంటే డబుల్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక స్టెప్ చూపించి స్టెప్ చేయమంటే ఎంతో మంది సిగ్గుతారు, అయ్యో అంటారు. కానీ ధైర్యంగా ముందుకొచ్చి స్టెప్ చేశారంటే ఆడాలా మజాకా. ఎవరు బాగా చేశారు? అన్డౌటెడ్లీ యార్, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఫైనల్ రౌండ్ సూపర్ మచ్ స్టార్ట్ చేద్దాం. కానీ దానికంటే ముందు గిఫ్ట్ రాలేదు. ఫస్ట్ రౌండ్ లో మీకు గిఫ్ట్ వచ్చింది. ఓడిపోవాలి కానీ గెలిచేశారు. వీళ్ళ వల్ల నేను ట్రాప్ చేయడం కాదు, నేను అందరినీ ట్రాప్ చేస్తా, కానీ వీళ్ళు చాలా అద్భుతంగా ఆడారు కాబట్టి మీరు గెలిచారు. ఎంత అద్భుతంగా ఆడారు అట్లా. మా చరిత్రలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఒకరు తక్కువ పదాలు ఆడినా కూడా ఎదురుగోళ్ళకి గిఫ్ట్ వెళ్ళింది. అవును కదా, సెన్సేషన్ క్రియేట్ చేశారు మీరు. ఆడాలా మజాకా. వెరీ గుడ్. థర్డ్ రౌండ్ లో అలా చేయమాకండి. బాగా ఆడండి. మీరు గెలవాలి, మీరు గెలవాలి. చూద్దాం ఎవరైతే గట్టి పోటీ ఇస్తారో వాళ్ళు గెలుస్తారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. చెగుడు కనబడుతున్నాయి, నాకు చాలా చాలా ఇష్టం. కానీ తినకుండా గేమ్ ఆడాలి, ఓకేనా? దూరంగా మీరు పెన్సిల్ చూస్తున్నారు కదా, నిలబెట్టున్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5 5 పెన్సిల్ ఉన్నాయి. చేతులు వెనకాల పెట్టి, ఇద్దరు ఉన్నారు కదా టీమ్ లో, ఒక్కొక్క చేగొడి తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పెన్సిల్ లోపల వేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇక్కడ ఎండ్ చేస్తారు. అక్కడ పెట్టేసి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే ఇంకో పార్టిసిపెంట్ పరిగెడతారు. 1 మినిట్ తర్వాత ఎవరైతే ఎక్కువ చెగుడులు వేస్తారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళకి విన్నర్. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చే యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. శేఖర్ నువ్వు రెడీ ఉండాలరా. అది థర్డ్ లై. నువ్వు లేని లైఫ్ అంటేనే లేని హ్యాండిల్. నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్. తినే అమ్మా తినే. 1 2 3 4 5 6 చెగొడీస్ ఇన్ 1 minute. నాట్ అ బ్యాడ్ స్కోర్. సో 1 minute లో 6 చెగొడీలు వేశారు. మీ టార్గెట్ 7 వేస్తారా? షూరా? షూర్. ఓకే వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. ఉరుకుండ్రి.
వెళ్ళిపోతారు. అయ్యా ఏలేదా నువ్వు? సైకిల్ లేని నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసే మందులతోనే టెన్షన్. మంట పెట్టినావే 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఆడారు. Come on, you are my beauty packet. Hey, come on, you are my Raja Rocket too. Aaj kurode. ఇంత అద్భుతంగా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. వెరీ నైస్. ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు గెలుచుకున్నారు, ఫైనల్ రౌండ్ లో వీరు గెలుచుకున్నారు. అండ్ మా ముఠా మేస్త్రి అక్క దాకా ముగ్గురు చేతిలో గిఫ్ట్ ఉంది. ఆహా, వెరీ నైస్, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ రేపు సాయంత్రం ఇదే టైం 6 to 6:30 on ఈటీవీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆడాల మజాక. యూట్యూబ్ లో కూడా అన్ని ఎపిసోడ్లు ఉన్నాయి. మళ్ళీ రేపు కలుసుకుందాం. అండ్ టాటా, గుడ్ నైట్, బాయ్ బాయ్. అడుగుతారు, అరే పిసినారంటే ఎవర్రా అని అడిగితే స్టూడెంట్ చెప్తాడు, 100 మెసేజ్లు పంపినా ఒక రిప్లై ఇవ్వని వాళ్ళు సార్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ రా అంటే మీ కూతురు అని అంటే. ఎవ్వరు మన రాజ్యాల్లో అంటూ కంట తడి పట్టకుండా వాళ్ళని ఇబ్బంది చేయకుండా కళ్ళు పీకేద్దాం. ఫస్ట్ స్మోకింగ్ డ్రింక్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేస్తా. ఎందుకంటే ఇంకా అంతే, పేదవాళ్ళు లేకుండా తెనాలి మొత్తం నాకున్న దాంట్లో వాళ్ళకి పంచుతాను, వేరే వాళ్ళ దగ్గర ఉన్న లాక్కొని మరి ఇస్తాను వాళ్ళకి.